నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భావి భారత పౌరులైన విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందేలా చర్యలు చేపట్టాలి. వసతి గృహం తనిఖీల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆదేశం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథుల స్పష్టీకరణ. యోగి వేమన యూనివర్సిటీని దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథులు కొనియాడారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కడప నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్మృతి పరేడ్కు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో పాటు న్యాయమూర్తి సత్యకుమారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి, ఎస్పీలు పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించే క్రమంలో పోలీసు సిబ్బంది ప్రాణాలు సైతం అర్పించారని, ప్రజల క్షేమం కోసం త్యాగాలు చేసిన వారిని ఎప్పటికీ మరవలేమన్నారు. దేశానికి సైనికులు పోలీసు వ్యవస్థ 2 కళ్ళు వంటివని, కళ్ళు బాగుంటేనే సమాజం సురక్షితంగా ఉంటుందన్నారు. సైనికులు దేశ సరిహద్దుల్లో, పోలీసులు దేశంలోని అంతర్గత శాంతి భద్రతల సంరక్షణకై విధి నిర్వహణ చేస్తూ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేస్తున్నట్లు కొనియాడారు. ఈ ఏడాది కాలంలో జిల్లాలో 10 మంది సిబ్బంది, 3 హోంగార్డులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వబోమని, నిత్యం శ్రమించే పోలీసు కుటుంబాలకు బాసటగా నిలుస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీస్, హోంగార్డుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం నాయకులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
గ్యాస్ మేడం. ఇది దీంట్లో వచ్చేసి 6 రౌండ్స్ పెట్టండి మేడం. ఇది లేటెస్ట్ మేడం. ఇది మనకు స్టార్టింగ్లో గ్యాస్ మేడం. ఇది సింగిల్ అందరికీ నమస్కారం. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే. మొత్తం దేశంలో మన ఈ డే ఇన్ మెమరీ ఆఫ్ అవర్ బ్రేవ్డ్ పోలీస్ మార్టర్స్. మీకు అందరికీ ఐడియా ఉంది పోలీస్ జాబ్ ఎంత కష్టపడి ఫ్యామిలీతో దూరం, రిస్కీ, ఇంత డేంజరస్, ప్లస్ ఒక రికగ్నిషన్ వస్తే కూడా చాలా దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా వెరీ డేంజరస్ అండ్ రిస్కీ జాబ్. ఆ చేసిన క్రమంలో కొంతమంది మన సోదరుడు, అవర్ డియర్ ఫ్రెండ్స్, దే లాస్ట్ దేర్ లైఫ్స్. ఈరోజు మన అందరికీ యాజ్ అ సొసైటీ మన అందరికీ బాధ్యత. మనం వీళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, మనం వీళ్ళకి సల్యూట్ చేయాలి. ఫ్యామిలీ కోసం వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీస్, ద పోలీస్ ఫ్యామిలీస్. ఈరోజు లెటస్ మై అపీల్ యాజ్ అ సొసైటీ, పోలీస్ ప్రొఫెషన్, ఒక అందరూ ప్రజలు నా ఒక ఆహ్వానం. పోలీస్ జాబ్స్ ఇట్స్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ జాబ్. మీరు దయచేసి ఈ ప్రొఫెషన్ ప్రతి రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. పోలీస్ సిటిజన్స్ ప్రతి ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక దక్షత మనం తీసుకున్నాం. ద సొసైటీ ఆల్సో, ద సిటిజన్స్ ఆల్సో, ఐ రిక్వెస్ట్ యూ ఎక్స్టెండ్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఐ సల్యూట్ అవర్ బ్రేవ్ హార్ట్స్. థ్యాంక్ యూ. కడపలోని యోగి వేమన యూనివర్సిటీని దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ఇటీవల వైవీయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన బెల్లంకొండ రాజశేఖర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. యోగి వేమన యూనివర్సిటీ నేడు అగ్రస్థానంలో పయనిస్తుండడం గర్వకారణమన్నారు. యూనివర్సిటీకి సిబ్బంది కొరత లేదని, ఆర్థిక కారణాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా చెప్పారు. 6 సంవత్సరాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో యూనివర్సిటీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ యూనివర్సిటీని స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే యూనివర్సిటీలో పరిశోధనలు మరింత మెరుగుపరుస్తామని ఆయన వివరించారు. వర్సిటీకి పీఎం ఉషా కింద 20 కోట్ల నిధులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నత విద్యకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. అదేవిధంగా బోధన, పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించామని, పరిశ్రమలు సమాజంతో అనుసంధానం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వనరులను తామే సమకూర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తామని తెలిపారు. అంతేకాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ తయారు చేయడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలతో సత్సంబంధాలు నెలకొల్పి అడుగులు పడుతున్నాయని ఆయన సందర్భంగా చెప్పారు. యూనివర్సిటీలో అడ్మిషన్స్ పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీసీ వివరించారు. సిపి బ్రౌన్ లైబ్రరీ నిర్వహణ బాధ్యతలు యూనివర్సిటీ చూస్తోందని, జిల్లాలో ఉన్న సమస్యలపై పరిశోధన చేస్తే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. సెమినార్ హాల్స్, ఆడిటోరియం నిర్మాణాలకు దాతలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సో యోగి వేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్. అదొక ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగి వేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మరికొన్ని ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు, అంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు. సో ఈ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయటానికి ఏమైతే అవసరమో, అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాము. యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి 100 NIRFలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మొదటి ఒక 10 కానీ 20 కానీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా కనీసం 20 లోపు వచ్చినా కానీ ఇప్పుడు 51 నుంచి 100 మధ్యలో ఉన్నాం.
దీనిని 1 నుంచి 20 లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. ఇటీవల పెయిడ్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు 7 స్పోక్ యూనివర్సిటీస్ కోసం చాలా పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో యోగవేమన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవ్వటం వల్ల దానికి ఒక 10 కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా రావటం జరిగింది. తర్వాత పిఎం ఉషా అంటే దాన్ని రూసా 3 అనొచ్చు. రూసా 1, రూసా 2, ఇప్పుడు రూసా 3 కింద పిఎం ఉషా నుంచి కూడా ఒక 20 కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావటం జరిగింది. అయితే ఇక్కడ మాకు కొన్ని ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. అదేంటనంటే ప్లేస్మెంట్. సాధారణంగా ఈరోజు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ చూస్తున్నారు ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే. మాకు ప్రైవేటు యూనివర్సిటీస్ చాలా ఒత్తిడి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా ప్రైవేటు యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ కోసం చేస్తూ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బోధన పరిశోధన మీదనే ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పెంచడం అనేది, ఎంప్లాయబిలిటీ పెంచడం అనేది ఒకటి. రెండవది మీ అందరికీ తెలుసు ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది 2020లో మొదలైంది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది. ఇటీవలే జూలై 29న 5 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం జరిగింది. దీన్ని ఇంకా మేము ఎన్ఈపీ 2020ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం కోసం ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్నీ కూడా మొదలుపెట్టాయి. దీన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లటం కోసం కూడా మేము ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటంటే పరిశ్రమలతో అనుసంధానం చేయటం. అంటే ఒక విద్యా సంస్థ అది 4 గోడల మధ్యలోనూ 500 ఎకరాల్లోనే పనిచేయటం కాకుండా పరిశ్రమలతోని అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాజంతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని సమాజంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావటం కోసం పరిశ్రమలలో కూడా వారి సమస్యలను మేము పరిష్కరించటం, తద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఒక టైప్ ఆఫ్ అనుసంధానం వీటిని ఏర్పరిచి మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇంటర్న్షిప్స్ తీసుకురావటము, ప్లేస్మెంట్స్ తీసుకురావటము, ప్లస్ మాకు కన్సల్టెన్సీ అంటాం దాని ద్వారా కొంత రెవెన్యూని. అంటే ఇవాళ ఉన్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే విశ్వవిద్యాలయాలకు వనరులని మేముగా సమకూర్చుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే తనకు కావాల్సిన వనరుల్ని తను సంపాదించుకునే స్థాయికి ఎదగాలనేది ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీ జరుగుతుంది. రెగ్యులర్ స్టాఫ్ 26 మాత్రమే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఆ నెంబర్ పెరగాల్సిన అవసరం ఉంది. బట్ మాకు ప్రస్తుతం అవుట్సోర్సింగ్, టైం స్కేలు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు దానివల్ల కూడా కొన్ని రకాల ఏమవుతుందంటే మాకు వచ్చే రెవెన్యూ అయితే మేము జనరేట్ చేస్తున్నాము, ఈ రెవెన్యూలో రెగ్యులర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఏమో మాకు యూజువల్గా ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి. మా దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ లాంటి శాలరీస్ అన్నిటి కూడా యూనివర్సిటీ మీట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టి ఇంకా కొన్ని నాన్ టీచింగ్ పొజిషన్స్ తెచ్చుకోవడం కోసం కూడా మేము ప్రయత్నం చేసే పనిలో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఎక్కడైతే సేవింగ్ ఉంటుందో వాళ్ళ శాలరీస్ మీద దానిని మేము పరిశోధన కోసం, మౌలిక వసతులు పెంచడం కోసం వాడతాం. సో ఇంకా మాకు పిల్లల దగ్గర నుంచి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, రిక్వెస్ట్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని. ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా మీరు 3 పాయింట్లలో నా యొక్క ప్రియారిటీస్ చెప్పాలనంటే 1 బోధనా నాణ్యత, 2 పరిశోధన నాణ్యత, 3 ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా నైపుణ్యాలు పెంపొందించడం. ఈ 3 అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ 3 మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. బోధనా నాణ్యత పెంచుతూ ఉంటాం, తర్వాత పరిశోధన నాణ్యత పెంచుతూ ఉంటాం, తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవసరమైన నైపుణ్యాలు పెంచడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. నిరంతరం మేము సమాజంతో, పరిశ్రమలతో సంబంధాలు పెట్టుకొని మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. భావి భారత పౌరులైన విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని ప్రతిష్టాత్మక జేఎన్టీయూసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బాలుర వసతి గృహం మెస్ను శాసనమండలి సభ్యులు రామ్గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎమ్మెల్సీ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనాలు అందుతున్నాయా, ఆహార పదార్థాల నాణ్యత ఏ విధంగా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఆహార నాణ్యత విషయంలో మెస్ నిర్వహణపై ఫిర్యాదులు చేశారు. విద్యార్థులు లేవతిన అంశాలు ప్రాధాన్యతను గుర్తించిన ఎమ్మెల్సీ వారి భోజనాల నాణ్యతను స్వయంగా పర్యవేక్షించేందుకు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజనం చేసిన అనంతరం ఆహార నాణ్యతలో లోపాలను గుర్తించిన ఆయన మెస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్లతో మాట్లాడి వెంటనే మెరుగుదల చర్యలు చేపట్టాలని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం తీసుకోవడం వారి ఆరోగ్యం, చదువుపై ప్రభావం చూపుతుందని, వారి భోజనాల విషయంలో ఎలాంటి అలసత్వం, నాణ్యత లోపం ఉన్నా సహించేది లేదన్నారు. మెనూను ఖచ్చితంగా పాటించాలని, నాణ్యమైన ముడి సరుకుతో పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులు నివసించే హాస్టల్ గదులు, పరిసరాలు, టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలను కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి పరిశుభ్రత పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెనూ కరెక్ట్గా పెడతారా? అంటే క్వాంటిటీ ఉందో, క్వాంటిటీ తేడా ఉందో కరెక్ట్గా పెడతారా? లేదు మళ్ళీ ఏదో కంప్లైంట్ చేస్తారు సరిగ్గా పెట్టడం కదని. హలో ఏం కాదు, ధైర్యంగా చెప్పు. కడుపు నిండుతో పెడతారా, తక్కువ పెడతారా భోజనం? పెడతారా? మెనూ చూపి ఇట్లా మెనూ ఏడ పెట్టాలి, మెనూ చూపి. ఇది ఏముంది మెనూ? మెనూ ఏడ పెట్టాల్సింది? మెనూ ఎక్కడ పెట్టాల్సింది? బయట పిల్లలకు కనబచ్చాడే మెనూ పెట్టాలి. ఏముంది చూసి? ఏముంది? వెజిటబుల్ రైస్, పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర, టమోటా రసం, మజ్జిగ, స్వీట్, లడ్డు. ఇప్పుడు ఏమేమి ఉండే? గుత్తి వంకాయ కూర ఉందా? పొద్దున్న టిఫిన్ దోశ ఉండాలి కదా మీరు భోజనం చేసేటప్పుడు. అవును సార్, మీటింగ్ అయిపోతుంది. ఎవరు లేరుంట, ఎవరు లేరేట. నేను 12:30కి స్టార్ట్ అయింది. బాగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పేసీకి రోజు కంప్లైంట్ వస్తానే మీ దాని నుంచి. 1:30 తర్వాత భోజనం పెట్టడానికి కంప్లైంట్ ఉంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మీ మాదిరి మీటింగ్ వాళ్ళ క్లాసులు ఉంటాయి కదా సార్. 1:30 దాకా భోజనం పెట్టడం లే, తీసుకుంటున్నారు. కడుపు నిండుతో పెట్టడంలే. అడ వడ్డించేదానికి మనిషి ఉన్నాడా? అట్లా కాదని చెప్పేది. వడ్డించేదానికి మనిషి ఉంటారు కదా, వాళ్ళు అంతమంది ఉంటారు కదా ఖాళీగా. కాదమ్మా, మీరు వడ్డించే వాళ్ళు పిల్లలతో కొంచెం బాగా మాట్లాడండి. ఎడ మాట్లాడుతున్నారు మీరు? పిల్లలతో కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు మీరు. ఇసిరి కొట్టేది ఏదో, మీరు అన్నం పూరేకి అన్నం పెట్టేట్టు మాట్లాడటము. 1:30 తర్వాత వస్తే అన్నం పెట్టరట. ఎందుకు పెట్టరు? పెట్టంట మీరు. 1:30 క్లోజ్ చేసేస్తున్నారు మీరు. మా 1,07 ఉండే సగం మందితో చెప్పిస్తా, 1:30 తర్వాత మీరు అన్నం పెట్టడం లే. సరే సార్, ఒకటి ఇప్పుడు మీరు ఇందాక మీటింగ్లు ఉన్నారని చెప్పారు. మీ క్లాస్ తర్వాతనే కదా మీటింగ్. మీ షెడ్యూల్ తర్వాతనే అరగంట 10 నిమిషాలు మీటింగ్ పెట్టుకుంటారు. మీ ప్రిన్సిపాల్, మీ హెచ్ఓడినో తప్పదు కదా. పిల్లలగానే ఉండొచ్చు. 10 నిమిషాలు అటు ఇటు పెట్టిన నష్టమేమి ఏంటని చాలా రోజు ఒక రోజు మొత్తం మీ జేఎన్టీయూ స్టూడెంట్స్ కంప్లైంట్. మీరు 1:30 తర్వాత, రాత్రి 8:30 తర్వాత ఫుడ్ పెట్టడం లేదని. చాలా మంది పత్తులు ఉండడం, లేకుంటే బయట. అవును సార్, 10 గవర్నమెంట్ వంటలు ఏడాది ఉంటలే కదా సార్. అంటే హాస్టల్లో ఏదో ఒకటి చేయాలన్నా ఇంకోటి వస్తుంది కదా సార్. మనం బయట షాప్ లో కన్నా 100% బెటర్ గా చేస్తాం. 100% బెటర్ గా చేస్తాం. సరే, నేను రీడ్ చేసుకుంటున్నాను. స్టూడెంట్ 3 years మన ప్రెస్ దగ్గర కొట్టుకున్నారు సార్. ఆ కొట్టించుకున్న కుర్రోడు వాళ్ళ లోపల తెలిసిందంటే పిలిపించారు సార్. సార్ ఆ రోజు బయట నుండి పంపించేశాడు. ఆ కొట్టిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి సస్పెండ్ చేశాను సార్. సస్పెండ్ చేసి బయటకు వచ్చాము. మళ్ళీ లోపల ఇప్పుడు మన క్యాంపస్ లో సార్ సెక్యూరిటీ ఎందుకు టైట్ లేదు సార్? సార్ లైబ్రరీ దగ్గర రానికూడదు కదా మనకి వచ్చారు కదా. బ్యాంక్ కూడా ఉంది సార్. వాళ్ళు బ్యాంక్ అని చెప్తా ఉంటారు, ఇప్పుడు వస్తూ ఉంటారు సార్. అందుకని బ్యాంక్ బిల్డింగ్ కట్టారు సార్. కడప నగరంలో ఈరోజు వాతావరణంలో ఒక్కమారుగా మార్పులు చోటు చేసుకుని ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ కాచిన తర్వాత మేఘాలు కమ్ముకొని వర్షం కురిసింది.
చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత తీవ్రం కావడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ పనుల నిమిత్తం బయటికి వచ్చిన నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కడపకు చేరుకున్న వారు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మురికి కాల్వలలో పూడిక తీత పేరిట పెద్ద కాల్వలపై కార్పొరేషన్ అధికారులు పైకప్పు తీసివేయడంతో వర్షపు నీరు, మురికి నీరు రోడ్డుపై ప్రవహించింది. మరికొన్ని చోట్ల వరద, మురికి నీరు ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద వర్షం నగరవాసుల జనజీవనానికి కొద్దిమేర ఇబ్బందులను కలిగించింది. ఉంచుకొని తీసుకోండి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి చేసిన ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం విశ్వనాథుల ప్రసాద్, ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పలుకూరి రాధల పర్యవేక్షణలో జిల్లాలోని పోర్మమిళ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇందులో భాగంగా గోమాతను పూజించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరకాసుని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సాయంత్రం కరెన్సీ నోట్లను వేలంపాట వేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు తులసి సుధాకర్, ఆర్యవైశ్య యోజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. కానీ అక్షంతలు తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం యాదవేదో మహావహ సహస్రరత్నస్థాం స్వస్థాం మనోహరాం శాంతాం శ్రీహరేకాంతాం తాంభరే జగదాధిపతిం శ్రీ ధనలక్ష్మీ ఆవాహయామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావి భారత పౌరులైన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలి. వసతి గృహం తనిఖీల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆదేశం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో జిల్లా 2వ అదనపు న్యాయమూర్తి సత్యకుమారి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథుల స్పష్టీకరణ. యోగి వేమన యూనివర్సిటీని దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.